హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్ సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ వ్యాపార సంస్థ గుజరాత్లోని ముద్రలో ఓడరేవును అభివృద్ధి చేస్తుంది? ఏ వ్యాపార సంస్థ గుజరాత్లోని ముద్రలో ఓడరేవును అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జీవికే, ఆప్షన్ బి అదాని, ఆప్షన్ సి ఎల్&టి, ఆప్షన్ డి జిఎంఆర్, ఆప్షన్ ఈ రిలయన్స్. ఆప్షన్ ఏ జీవికే, ఆప్షన్ బి అదాని, ఆప్షన్ సి ఎల్&టి, ఆప్షన్ డి జిఎంఆర్, ఆప్షన్ ఈ రిలయన్స్. ఏ వ్యాపార సంస్థ గుజరాత్లోని ముద్రలోని ఓడరేవును అభివృద్ధి చేస్తుందంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అదాని. అదాని అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నోయిడా, ఆప్షన్ బి మొరాదాబాద్, ఆప్షన్ సి కాండ్లా, ఆప్షన్ డి సూరత్, ఆప్షన్ ఈ ఫరీదాబాద్. ఆప్షన్ ఏ నోయిడా, ఆప్షన్ బి మొరాదాబాద్, ఆప్షన్ సి కాండ్లా, ఆప్షన్ డి సూరత్, ఆప్షన్ ఈ ఫరీదాబాద్. భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? ఎక్కడంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కాండ్లాలో. ఆప్షన్ సి కాండ్లా. నెక్స్ట్ క్వశ్చన్, మోహిని అట్టం అను శాస్త్రీయ నృత్యం ఈ రాష్ట్రంకు సంబంధించినది? మోహిని అట్టం అను శాస్త్రీయ నృత్యం ఈ రాష్ట్రంకు సంబంధించినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్,
ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. మోహిని అట్టమన శాస్త్రీయ నృత్యం ఈ రాష్ట్రంలో సంబంధించినది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కేరళకు సంబంధించినది. మోహిని అట్టమను శాస్త్రీయ నృత్యం కేరళ రాష్ట్రంకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రంను పిలుస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు, ఆప్షన్ ఏ ఒరిస్సా. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు, ఆప్షన్ ఏ ఒరిస్సా. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఏ రాష్ట్రం అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళను. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి శ్రీహరికోట, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి తిరువనంతపురం, ఆప్షన్ ఈ బాలాసోర్. ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి శ్రీహరికోట, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి తిరువనంతపురం, ఆప్షన్ ఈ బాలాసోర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఎక్కడ ఉంది? ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ
మహారాష్ట్ర. ఆప్షన్ బి కేరళ. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఆప్షన్ బి కేరళ. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఎక్కడుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేరళలో ఉంది. ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా కేరళలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఆలుగడ్డని ఎక్కువగా పండించే రాష్ట్రం. దేశంలో ఆలుగడ్డని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ బి హర్యానా. ఆప్షన్ సి బీహార్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ బి హర్యానా. ఆప్షన్ సి బీహార్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. దేశంలో ఆలుగడ్డని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సారీ అండి, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఆలుగడ్డను ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. అండమాన్ నికోబార్ దీవులపై ప్రాదేశిక అధికార పరిధి క్రింది వాటిలోని ఏ అత్యున్నత వ్యవసాయ స్థానానికి కలదు? అండమాన్ నికోబార్ దీవులపై ప్రాదేశిక అధికార పరిధి క్రింది వానిలో ఏ అత్యున్నత న్యాయస్థానానికి కలదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి తమిళనాడు. ఆప్షన్ సి కలకత్తా. ఆప్షన్ డి ఒడిశా. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి తమిళనాడు. ఆప్షన్ సి కలకత్తా. ఆప్షన్ డి ఒరిస్సా. అండమాన్ నికోబార్ దీవులపై ప్రాదేశిక అధికార పరిధి క్రింది వానిలో ఏ అత్యున్నత న్యాయస్థానానికి కలదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కలకత్తా. ఆప్షన్ సి కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్.
మొదటిసారిగా పంచాయతీరాజ్ ఇండియాలోని 1959 అక్టోబర్లో ఎక్కడ ప్రవేశపెట్టినది? మొదటిసారిగా పంచాయతీరాజ్ ఇండియాలోని 1959 అక్టోబర్లో ఎక్కడ ప్రవేశపెట్టినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. మొదటిసారిగా పంచాయతీరాజ్ ఇండియాలోని 1959 అక్టోబర్లో ఎక్కడ ప్రారంభించారంటే రాజస్థాన్లో ప్రవేశపెట్టినది. అదేనండి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. 1959లో తమిళనాడులో డిఎంకే పార్టీని ప్రారంభించిన వారు ఎవరు? 1959లో తమిళనాడులో డిఎంకే పార్టీని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఈవి రామస్వామి నాయకర్, ఆప్షన్ బి రామస్వామి మొదలియార్, ఆప్షన్ సి సిఎన్ అందరూయే, ఆప్షన్ డి సిపి రామస్వామి అయ్యార్. ఆప్షన్ ఏ ఈవి రామస్వామి నాయకర్, ఆప్షన్ బి రామస్వామి మొదలియార్, ఆప్షన్ సి సిఎన్ అన్నాదురై, ఆప్షన్ డి సిపి రామస్వామి అయ్యార్. 1959లో తమిళనాడులో డిఎంకే పార్టీని ప్రారంభించిన వారు ఎవరు? ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సిఎన్ అన్నాదురై. సిఎన్ అన్నాదురై. నెక్స్ట్ క్వశ్చన్. నైవేలి థర్మల్ ప్రాజెక్ట్ ఎక్కడనున్నది? నైవేలి థర్మల్ ప్రాజెక్ట్ ఎక్కడనున్నది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పైవేవి కాదు.
నైవేలి థర్మల్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది. ఎవరికైనా ఐడియా వచ్చిందండి? ఎక్కడంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, తమిళనాడు. ఆప్షన్ బి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఎక్కడ ఉంది? భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ముంబాయి, ఆప్షన్ బి మంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి విశాఖపట్నం. ఆప్షన్ ఏ ముంబాయి, ఆప్షన్ బి మంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి విశాఖపట్నం. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చెన్నై. చెన్నై బీచ్ భారతదేశంలోనే అతి పొడవైన బీచ్. నెక్స్ట్ క్వశ్చన్. జిప్సం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం? జిప్సం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్, ఆప్షన్ మధ్యప్రదేశ్. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్, ఆప్షన్ మధ్యప్రదేశ్. జిప్సం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాజస్థాన్. ఆప్షన్ డి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో బొగ్గు యొక్క అత్యధిక ఉత్పత్తి మరియు నిల్వలు గల రాష్ట్రం ఏది? మన దేశంలో బొగ్గు యొక్క అత్యధిక ఉత్పత్తి మరియు నిల్వలు గల రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. మన దేశంలో బొగ్గు యొక్క అత్యధిక ఉత్పత్తి మరియు నిల్వలు గల రాష్ట్రం ఏది? ఏది అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జార్ఖండ్. జార్ఖండ్లో
బొగ్గు యొక్క అత్యధిక ఉత్పత్తి మరియు నిల్వలు గల రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పటలిపుత్రం, ఆప్షన్ బి శ్రావణ బెలగొల, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ బి సాంచి. ఆప్షన్ ఏ పటలిపుత్రం, ఆప్షన్ బి శ్రావణ బెలగోళ, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ డి సాంచి. గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శ్రావణ బెలగొల. శ్రావణ బెలగొల. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో సెల్యులార్ ఫోన్ మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడినది? ఇండియాలో సెల్యులార్ ఫోన్ మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ముంబాయి, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కోల్కత్తా, ఆప్షన్ బి బెంగళూరు. ఆప్షన్ ఏ ముంబాయి, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కోల్కత్తా, ఆప్షన్ బి బెంగళూరు. ఇండియాలో సెల్యులార్ ఫోన్ మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడినదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఢిల్లీ. ఢిల్లీలో సెల్యులార్ ఫోన్ మొట్టమొదట ప్రారంభించబడినది. నెక్స్ట్ క్వశ్చన్. కర్కట రేఖ ప్రామాణిక రేఖాంశము ఎక్కడ కలుసుకుంటాయి? కర్కట రేఖ ప్రామాణిక రేఖాంశాలు ఎక్కడ కలుసుకుంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బిలాస్పూర్, ఆప్షన్ బి జబల్పూర్, ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ బిలాస్పూర్, ఆప్షన్ బి జబల్పూర్, ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి ఏది కాదు. కర్కట రేఖ ప్రామాణిక రేఖాంశము ఎక్కడ కలుసుకుంటాయంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జబల్పూర్. జబల్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మహాకుంభమేళ ఎచ్చట జరుగుతుంది? క్రింది వాటిలో మహాకుంభమేళ ఎచ్చట జరుగుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి ఉజ్జయిని,
ఆప్షన్ సి కొలం, ఆప్షన్ డి గ్వాలియర్. మహాకుంభమేళం ఎచ్చట జరుగుతుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉజ్జయినిలో మహాకుంభమేళం జరుగుతుంది. ఓకేనండి, ఈ వీడియోను నేను ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.